సార్ నమస్తే సార్. నమస్కారం. నా పేరు గొంటి విక్రమ్ యాదవ్. నేను ఓబీసీ స్టేట్ జాయింట్ కోఆర్డినేటర్గా పనిచేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. మా కాంగ్రెస్ గవర్నమెంట్ 100 రోజులు హామీల భాగంగా అన్ని 6 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. దానిలో ఒక్క గ్యారంటీ పెండింగ్లో ఉండడం జరిగింది. అది ఎలక్షన్ కోడ్ అయినాక ఆ ఒక్క గ్యారంటీని అమలు చేయడం జరుగుతుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు కవిత అరెస్ట్ మీద మీ స్పందన ఏంటి? కవిత అరెస్ట్ పైన మేము ఇది చాలా మంచిగా జరిగింది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక బీఆర్ఎస్ డ్రామాలో ఇది ఇంతవరకు లేటు అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఎలక్షన్ ట్రెండ్గా భావిస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్కి ఒక్కో రోజు ముందు అరెస్ట్ చేయడం చాలా మంచిగా భావిస్తున్నాం. వాళ్ళకి అనుకూలంగా మంచుకోనికే ఈ అరెస్ట్ని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కుమ్మక్కై కావాలని ఎన్నికల వేళ అరెస్ట్ చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇది నిజమే అంటారా? మీరేమంటారు? మా గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అవ్వడం జరిగింది. మాకు ఎలాంటి సంబంధం లేదు. బీఆర్ఎస్ పార్టీ అనేది 10 సంవత్సరాలు రూలింగ్లో ఉంది. అక్కడ సెంట్రల్లో బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు ఉంది. వాళ్ళకు సంబంధించినది ఇన్ని రోజులు లాగి ఎలక్షన్ ఓట్ల గురించి ప్రజల్లో సెంటిమెంట్ గురించి ఈ టైంలో అరెస్ట్ చేసి మా ఒక పార్టీకి రుద్దడం చాలా బాధాకరంగా మేము భావిస్తున్నాం. వస్తుందంటారా? ఇప్పుడు ఈడీ వారం రోజుల విచారణ తర్వాత మళ్ళీ బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అది చట్టం తన పని అది చేస్తుంది. మేము వస్తుందని అది రాదని మేము ఎలా చెప్పగలుగుతామో అది చట్టం తన పని అది చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్లు కావచ్చు, కొన్ని పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. మీరు చెప్పిన మేరకు అంటే 1000% కూడా భర్తీ చేయలేకపోయారంటున్నారు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అంటే ఒక్కొక్కటిగా అంటే చిన్న విషయాన్ని పట్టుకొని వాళ్ళు పెద్దగా చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంటే బురద జల్లే ప్రయత్నంలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు వాళ్ళు. మరి మీరు ఏం చెప్తారు? మీ పోస్టులు ఇచ్చినటువంటి దాంట్లో ఇవన్నీ నోటిఫికేషన్స్ ఎప్పుడు భర్తీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి? 1000% సాధ్యమైనంత మేరకు ఈ ఎలక్షన్ కోడ్ అయ్యాక ఇంకొద్ది పోస్టులకి మా ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్ ఏం జరిగింది. ఎందుకంటే మేము ఇచ్చిన మాట ప్రకారం పోస్టులు భర్తీకి మేము 100 రోజుల లోపే నిరూపించుకుందాము. వారి ఆరోపణను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము గవర్నమెంట్ వచ్చిన 3 నెలల లోపే మేము ఈ యొక్క డిఎస్సి పోస్టులు కానీ నర్సింగ్ పోస్టులు కానీ అన్నీ విడతలవాడిగా మేము అమలు చేయడం జరుగుతుంది. ఇక ముందు మాకు ఈ యొక్క మాకు సమయం 4 సంవత్సరాలు ఉంది కాబట్టి మేము ముందు ఇంకా పోస్టులు జాబులు వేకెన్సీ ఉన్నాయి చూసుకుంటూ వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎలాంటి దురదృష్టపరంగా మా యొక్క పార్టీపై వేయడం చాలా బాధాకరంగా కనిపిస్తుంది. వాళ్ళు 10 సంవత్సరాలు గవర్నమెంట్ నుండి ఎలాంటి డిఎస్సి కానీ ఏది అమలు చేయకుండా మా యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్పై చాలా ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకే అండి. ఇంకా ఇప్పుడు రాబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎన్ని స్థానాలు వస్తాయని ఆశిస్తున్నారు? అంచనా ప్రకారం 17 స్థానాల్లో మీకు 14 స్థానాలు రావాలని కోరుకుంటున్నాం. మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆజ్ఞ ప్రకారం మేమందరం సాయశక్తుల కృషి చేసి 14 స్థానాలు గెలిపించుకుంటాం. మరి ఇప్పుడు ఈ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అంటే మీరు సెలబ్రేషన్ కూడా చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా మీ ప్రతిపక్షాలకి ఏం చెప్పబోతున్నారు? ప్రతిపక్షాలకు ఏం చెప్పడం జరుగుతుంది ఏంటంటే మేము 100 రోజుల్లో మేము 6 గ్యారెంటీలు అమలు చేయడం జరుగుతుందని చెప్పాము. 5 గ్యారెంటీలు మేము అమలు చేయడం జరిగింది. ఇక ముందుపై 420 గ్యారెంటీలు అమలు చేయాల్సిందిగా కేటీఆర్ గారు అడుగుతున్నారు. కాబట్టి మాకు మధ్యలో ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఎన్నికల కోడ్ అయిపోయాక మెల్లమెల్లగా అన్నీ అమలు చేయడం జరుగుతుంది. మీకు గట్టి పోటీ ఇస్తున్నటువంటి పార్టీ ఏదంటారు? బీఆర్ఎస్ అయితే కలుషితం అయిపోతుంది, ఇక ముందు ఉండదు అంటున్నారు పార్టీ. మరి బీజేపీ పార్టీ మీకు అంటే పోటీ ఇస్తుందా పార్లమెంట్ ఎలక్షన్? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మాకు పోటీ అని మేము అనుకుంటలేము. ఎందుకంటే ఇక్కడ లోకల్గా ఏది చూసినా కాంగ్రెసే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అంటే ఎక్కడైనా సంస్కృతి ఛానళ్ళలో మేమే అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తాము. కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది. ఏ నియోజకవర్గం ఏ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చూసినా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది. సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉండొచ్చు అని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా కవిత బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా?
ఇటు త్వరలో అయితే వచ్చే అవకాశం లేదని చెప్పి మేము అనుకున్నాం. ఎందుకంటే 7 రోజులు కస్టడీ అది ముగించాక మళ్ళీ పొడిగించే అవకాశం ఉంది. పిటిషన్ మళ్ళీ దాఖలు చేయడం జరుగుతుంది. దానిపై చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. సుప్రీంకోర్టులో వాళ్ళు ఈరోజు పిటిషన్ వేసిందని తెలిసింది. దాన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి సోచిపుచ్చింది సుప్రీంకోర్టు. దాన్ని వాళ్ళు విత్డ్రా చేసుకొని మళ్ళీ ఇంకో పిటిషన్ వేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ విజయ్ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఏం చెప్తారు కవిత అరెస్ట్ పైన? ఏం చెప్తారు? ఈడీ ప్రస్తుతం అయితే ఒక వారం రోజుల పాటు విచారించనుంది. ఆ విచారణలో ఇంకా ఏమి బయటకు రానున్నాయంటే ఏం చెప్తారు? తెలంగాణలో 6 నెలల క్రితం ఈడీ కేసు ఒక నోటీస్ ఇచ్చింది, కవిత దీంట్లో ఉందని. వాళ్ళ పవర్లో ఉన్నప్పుడు దాన్ని దొంగతనంగా మార్చడమో, బీజేపీ బీఆర్ఎస్ కలిపి ఒక కూటమిగా ఉండి వీళ్ళు ఓడిపోగానే బీజేపీల మీద ఏదో వేస్తున్నట్టు ఒక ప్లాన్ చూపిస్తుంది. కానీ ఇది కూడా ఇంటర్లింక్ ప్లానే. కవిత అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ చూడటానికి రాలే. హరీష్ రావు కేటీఆర్ నవ్వుకుంటున్నారు. హరీష్ రావు కేటీఆర్ గురించి ప్రభుత్వ వెహికల్తో వెళ్ళి లోపల ఎలా చేస్తున్నారు. ఆమెకి ఏం లేదు, ఆమె 5 స్టార్ హోటల్ లెక్క ఉంది. ఇంట్లో నుంచి ఫుడ్ పోతుంది, ఏసీ ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. జస్ట్ టైంపాస్కి ఒక ట్రిప్కి వెళ్ళినట్టు ఒక వారం రోజులు రిమాండ్ అని చెప్పి ఒక ట్రిప్ చేసుకున్నారు. ఇదంతా పక్కా ప్లాన్. ఎలక్షన్స్కి ఒక రోజు ముందు నామినేషన్ నోటీస్ వస్తున్నప్పుడు, ఒక కోడ్ వస్తున్నప్పుడు ఒక రోజు ముందు వేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. బీజేపీ ఇటుపక్క కేసీఆర్, బీజేపీ మోడీ వచ్చి ప్రచారం చేస్తాడు, ఇటుపక్క బీఎస్పీ నుంచి ప్రవీణ్ అట్లా బీఆర్ఎస్లో జాయిన్ అవుతారు. ఆ టైంలోనే కవిత అరెస్ట్ అవుతుంది. అంటే పక్క ప్లాన్తో జరిగిన మాటమే. బీఎస్పీకి రాజీనామా చేసి ఈయన బీఆర్ఎస్లోకి రావటం. వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి కుమ్మక్కై ఎన్నికల వేళ కావాలని కక్షపూర్వితంగా కవితను అరెస్ట్ చేశారంటున్నారు. మరి మీరు ఒప్పుకుంటారా దీనికి? ఆ సన్నాసులు చెప్పేది ఒకటే, మేము అరే దేశంలో అపోజిషన్ పార్టీ మేము, మాకు వాళ్ళకి అసలు పడనే పడదు, మేము కలిసి ఎట్లా పోటీ చేస్తాం? వాళ్ళ ఉంది అపోజిషన్లో, సెంట్రల్లో మేము ఆపోజిట్లోనే ఉన్నాం, మేము కలిసి పోటీ ఎట్లా చేస్తాం? మీరు స్టేట్కి మీ ప్రాంతీయ పార్టీ, మీరు ఏ దిక్కు ఉండదు. మేము అంటే ఖచ్చితంగా మీరు బీజేపీకే పోతారు. ఆల్రెడీ కంటెస్ట్ చేసిన వాళ్ళు మీరంతా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వదిలేస్తే బీజేపీ వైసీపీ పోటీ చేస్తుంది. అంతే తప్ప ఇప్పుడు కాంగ్రెస్ జాయిన్ కాదు కదా. కాంగ్రెస్ అక్కడ ఏపీలో లేకపోయినా కాంగ్రెస్ బీజేపీలోకి పోదు. అట్లానే నేను ఎప్పుడు మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇదే గాంధీ భవన్ ముందు 3-4 months బ్యాక్ మీదే ఇంటర్వ్యూ తీసుకుని చెప్పాం, ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినాం. ఈసారి ఈ తెలంగాణలోనే ఖచ్చితంగా 14 సీట్లు టార్గెట్, 14 సీట్లు కొట్టేంత ప్రయత్నం మేము చేస్తాం. ఖచ్చితంగా మీరు చూస్తున్నట్టే ఉన్నారు, మా సిటీలో కాంగ్రెస్ లేదు అంటే మేము గేట్లు ఓపెన్ చేసినాం, వస్తూనే ఉన్నారు లైన్గా. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం గేట్లు క్లోజ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా ఎవరైనా అటు ఇటు వేస్తే మాత్రం ఖచ్చితంగా గేట్లు అన్నీ ఓపెన్ చేస్తాం. నాగార్జున సాగర్ వాటర్ డ్యామ్ ఎట్లా పోతుందో అట్లా మాది కాళేశ్వరం కాదు, మా నాగార్జున డ్యామ్ లాంటిది. మాది ఎప్పుడు అట్లా స్టాండర్డ్ ఉంటుంది, వాళ్ళగా ఓపెన్ చేయగానే కూలిపోదు. ఇప్పుడు మొన్న ఎంపీ లక్ష్మణ్ కూడా మోడీ జరిపించిన సభలో ఏమన్నారంటే, అంటే వాళ్ళు కొన్ని అంటే ఇక వాళ్ళు ఏమంటారు, కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పొచ్చు. అసలు దేశంలో ఎక్కడా లేనటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం ఎందుకు అంటున్నారు. మరి వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? దేశం మొత్తం ఉన్నాక బీజేపీ పార్టీ తెలంగాణ ఎందుకు లేదు? ఆ ఎంపీ గారు మేము అడుగుతున్నాం, అయ్యా మీరు రెడీగా ఉన్నారు కదా కూల్స్తాం అది అని. ఫస్ట్ మీ ఎంపీ సీట్ కాపాడుకోండి. మీరు ఎంపీ సీట్ గెలుస్తారు గెలవరా, మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు గెలుస్తారు గెలవరా, ఒకసారి ఆలోచించుకోండి. మా పార్టీని కూల్చాలంటే మీరు కాదు, మీ వల్ల కాదు కదా, మీ మోడీ వల్ల కాదు. కానీ వాళ్ళు అయ్యి వచ్చిన వాళ్ళ తాతలు వచ్చిన మా పార్టీని అయితే కూలదు. మా పార్టీ స్టాండర్డ్గా ఉంటుంది. కష్టపడి గెలిచిన వాళ్ళు క్యాండిడేట్లు అంతా కొత్త క్యాండిడేట్లు, జస్ట్ 25-30 years యంగెస్ట్ ఎమ్మెల్సీలు కూడా మా పార్టీలో ఉన్నారు. మీ పార్టీ లాగా మేము తాతలకి ముత్తాతలకి బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఇయ్యాం.